యాక్చువల్లీ ఇప్పుడు మీరంతా యంగ్స్టర్స్, సో మీ దగ్గర చూస్తే ఒక చిల్డ్ వాతావరణం, ఇండోర్ గేమ్స్, ఫన్ యాక్టివిటీస్, క్లబ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ యాక్టివిటీస్ వల్ల మీకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనే భావము, అంటే మీకు సపోర్ట్ చేసేటువంటి ఒక సైంటిఫిక్ లాజిక్ ఏంటి? సో చాలామంది ఏమనుకుంటారు అయితే సార్, ఎక్స్ట్రా కరిక్యులర్స్ అనేది ప్రిపరేషన్ నుంచి బ్రేక్ అనుకుంటారు. కానీ ఇది ప్రిపరేషన్లో ఇంకొక స్టైల్. ఎక్స్ట్రా కరిక్యులర్స్ చేయడం వల్ల మన బ్రెయిన్కి ఏమొస్తుంది అనే ఒక సింపుల్ సైంటిఫిక్ అనాలిసిస్. మన బ్రెయిన్ రిలీజ్ చేసే హార్మోన్స్ మనం నేర్చుకోవడానికి తోడ్పడతాయి. సో ఆ హార్మోన్స్ని జనరేట్ చేయకుండా కర్బ్ చేయడం వల్ల దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది, లెర్నింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఇంత సైన్స్ ఆలోచించి చిన్న చిన్న ఎక్స్ట్రా కరిక్యులర్స్ తోటి వాళ్ళ డోపమైన్ కానివ్వండి, వాళ్ళ సెరటోనిన్ కానివ్వండి, ఇలాంటి హార్మోన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ లెర్నింగ్ అబిలిటీ బిల్డ్ అయ్యి వాళ్ళు కొంచెం సేపు చదివినా కూడా ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉండేటట్టు హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎక్స్ట్రా కరిక్యులర్స్ అనేవి బ్రేక్ కాదు, వేరే ఏదో సపరేట్ ఇది కాదు, లెర్నింగ్కి తోడ్పడే ఇంకొక మార్గం అంతే అన్నది మా ఆలోచన. అందుకని ఒక కరిక్యులంలోనే, ఒక డే టు డే యాక్టివిటీలోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ స్పోర్ట్స్ డేస్ కానివ్వండి, అవుట్డోర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ పెడుతూ జేఈ రిజల్ట్స్ తీసుకురావడం అనేది మా ఉద్దేశం అన్నమాట.